health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. నమస్తే అండి. ఇవాళ తెలుసుకోబోయే టాపిక్ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందా, దానికి ఏమైనా మ్యాజిక్ డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుందో మనం మాట్లాడుకుందాం. మనకి కనుక ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయి, అంటే సెంట్రల్ ఒబెసిటీ అంటాం, ఆహారంలో సింపుల్ కార్బోహైడ్రేట్స్ కనుక ఎక్కువై, మనం తీసుకునే ఫుడ్లో క్యాలరీలు కనుక ఎక్కువైపోతాయి కనుక, అండ్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం వల్ల ఈ సెంట్రల్ ఒబెసిటీ అనేది వస్తుంది. సో పొట్ట చుట్టూరు ఫ్యాట్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ పొట్ట చుట్టూ ఫ్యాట్ ఫామ్ అవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవడం వల్ల ఆడవాళ్ళలో పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఫెర్టిలిటీ ఇష్యూస్, డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్ ఆడవాళ్ళు అయితే ఇవి. మగవాళ్ళు మైనస్ పీసీఓడి అండ్ అదర్ ఫెర్టిలిటీ ఇష్యూస్. మగవాళ్ళు కూడా ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, కాకపోతే ఒక స్టేజ్ దాటిన తర్వాత రావడం స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్గా వాళ్ళలో డిటెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడైతే ఫస్ట్ నుంచే ఫెర్టిలిటీ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. డయాబెటీస్ వచ్చే అవకాశాలు, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు, అలాగే థైరాయిడ్, ఇవన్నీ చూసుకుంటే మరి ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్సే కదా, క్రానిక్ కండిషన్సే కదా. అండ్ ఈ క్రానిక్ మెటబాలిక్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో, అలాగే ఈ అంటే మన మెటబాలిజంని దెబ్బతీసే విధంగా మన లైఫ్ స్టైల్ కనుక ఉంటే డెఫినెట్గా ఈ మిస్టేక్స్ అనేవి జరిగినప్పుడు మన శరీరంలో జరగాల్సిన మార్పులు చేర్పులు జరిగిపోతాయి. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కానీ డైట్స్ కానీ చాలా చేస్తుంటాం. అయితే చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. బెల్లీ ఫ్యాట్ అనేది నిన్ననో లేకపోతే రాత్రో కళ్ళు మూసుకుని మన పొద్దున్న లేచే లోపల ఫామ్ అవ్వలే. సో ఆ ఫ్యాట్ తగ్గాలి అంటే కనుక దానికి కావాల్సిన టైం మనం ఇవ్వాలి. అది 1 నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, లేకపోతే 4 నెలలు అవ్వచ్చు, 5 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు. కానీ మనం కాన్సెప్ట్ కనుక తెలుసుకోగలిగితే, అసలు నా బెల్లీ ఫ్యాట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందో మనం తెలుసుకోగలిగితే, దాన్ని రేపు పొద్దున్న పెంచుకోకుండా తగ్గించేదానికి మనం చూడొచ్చు. అయితే చాలామంది చెప్తుంటారు, పొద్దున్న లేచిన వెంటనే వామ్ వాటర్లో తేనె అలాగే నిమ్మకాయ 2 కలుపుకోండి, కొంచెం హాట్ వాటర్లో రోజు తాగితే కనుక మీ పొట్ట 10 వారాల్లో మాయం అయిపోతుంది, లేకపోతే 5 వారాల్లో మాయం అయిపోతుందని చెప్తుంటారు. ఎలాంటి డ్రింక్ తాగినా కానీ ఏమీ మాయం కాదు. మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ, మనం చేసే వ్యాయామం, అలాగే ఇతర న్యూట్రిషన్ కనుక మనం సరిగ్గా తీసుకోగలిగితే ఈ మ్యాజిక్ డ్రింక్స్ అనేవి ఏమీ లేవు. అయితే ఇప్పుడు మాట్లాడుకున్న లెమన్ హనీ వాటర్ ఏదైతే ఉందో అది ఆ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది. కానీ ఈ డ్రింక్ ఒకటి తీసేసుకుని నేను పొద్దున్న సాయంత్రం దాకా మళ్ళీ సెడెంటరీ లైఫ్ స్టైల్ నేను కంటిన్యూ చేసుకుంటానంటే కనుక కాదు. సో చాలామందికి అపోహ ఏంటంటే, ఒక మైండ్లో ఇప్పుడు మీకు చూపించే వీడియోలో కూడా అలా చూపిస్తారు. ఎలాగంటే ఇలాగ నోట్లో తేనె వాటర్ వేసుకున్నట్టే లోపల పొట్ట అలా సన్నగా అయిపోతుంది. సో అలా జరగదు. అది గ్రాఫిక్స్లో జరుగుతాయి కానీ రియల్ లైఫ్లో అలా జరగదు. రియల్ లైఫ్లో మనం కొంచెం కష్టపడాలి. ఫ్యాట్ని కరిగించేలా చేయాలి అంటే మనం ఇచ్చే ఫుడ్లో ఒక 500 క్యాలరీస్ తగ్గించి, మనం ఇచ్చే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ని తగ్గిస్తే అప్పుడు శరీరానికి కావాల్సిన ఎనర్జీ కావాలి. కాబట్టి మన శరీరంలో ఉన్న ఆల్రెడీ మనం తీసుకున్న ఆహారంలో ఉన్న ఎనర్జీ అయిపోయిన తర్వాత మిగిలిన ఎనర్జీని ఎలా పెంపొందించాలన్న టైంలో దానికి ఫ్యాట్ దొరికినప్పుడు ఫ్యాట్ని కరిగించి దాంట్లోంచి క్యాలరీస్ని బర్న్ చేసి తద్వారా మన శరీరానికి ఎనర్జీ అందించడానికి ఉపయోగపడే టైంలో ఫ్యాట్ అన్నది కరగడం జరుగుతుంది. సో చాలామంది అడుగుతుంటారు, సార్ నేను పొద్దున్న లేచిన వెంటనే అసలు 2 లీటర్స్ వాటర్ తాగేస్తాను సార్, హాట్ వాటర్ తాగేస్తాను, పొద్దున నేను అసలు తేనె వాటర్ తాగుతాను, ఆగు వాటర్ తాగుతాను, ఈ వాటర్ తాగుతాను, జీరా వాటర్ తాగేస్తాను, అసలు వీటి వల్ల పొట్ట కరగదు. కానీ ఇంకా మిగతా ఇష్యూస్కి డెఫినెట్గా పాజిటివ్ జరుగుతుంది. ఎలాంటిది అంటే కాన్స్టిపేషన్ రాకుండా చూస్తుంది. అలాగే మన ఇంటెస్టైన్స్ బాగా క్లీన్ అవడానికి హెల్ప్ అవుతాయి. అలాగే మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించడానికి, లేకపోతే ఉష్ణోగ్రతను కొంచెం పెంచడానికి మాత్రం ఉపయోగపడతాయి. అలాగే మన శరీరానికి కావాల్సిన కొన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ ఏవైతే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటామో అవి కొన్ని జరుగుతుంది. కొంతవరకు ఫ్యాక్ట్ ఉంది. కానీ ఏదో ఒక మ్యాజిక్ డ్రింక్ తీసుకోవడం వల్ల అయితే కనుక, అయితే ఇలాంటి మ్యాజిక్ డ్రింక్స్ అని చెప్పి చాలా పేర్లు ఉండి ఇప్పుడు మంచి చాలా వస్తున్నాయి. బుల్లెట్ కాఫీ అని, లేకపోతే లెమన్ హనీ వాటర్ కానీ, లేకపోతే జీరా వాటర్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ డ్రింక్స్ ఉన్నాయి. అయితే మన శరీరంలో మనం అర్థం చేసుకోవాల్సింది కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్లమేషన్ అంటే వాపుతనం తెచ్చేది,
వాపుని తీసుకొచ్చేది. ఆ ఇన్ఫ్లమేషన్ తీసుకొచ్చే ఫుడ్స్ ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్, సో ఇలాంటి వాటిని మనం శరీరంలో కనుక మనం అలౌ చేయగలిగితే, అంటే మనం తీసుకునే ఆహారంలోకి వీటిని కనుక ఇంక్లూడ్ చేయగలిగితే డెఫినెట్గా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పసుపు, మెంతులు, ఆవాలు ఇవి కనుక మనం పెంచగలిగితే ఆహారంలో 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు కనుక వేసుకోవడం స్టార్ట్ చేస్తే, అంటే మనం ప్రత్యేకంగా ఏదో చేయక్కర్లే, మనం రోజు చేసే వంటల్లోనే 1 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసడమే. సో దీంతో ఏమవుతుంది అంటే మీరు చేసే ఎక్స్ట్రా ఫిజికల్ యాక్టివిటీస్కి అలాగే నార్మల్ ఫిజికల్ యాక్టివిటీస్కి ఎలా అయితే డిఫరెన్స్ ఉంటుందో, ఇప్పుడు మీరు చేసే ఇలాంటి ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఆఫ్ ఈ స్పైసెస్ ఏవైతే ఉంటాయో ఆ విధమైన తేడా ఉంటుంది. అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం, అలాగే వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ కంట్రోల్ అవ్వటం, అలాగే బీపీ ఉన్న వాళ్ళు బీపీ కంట్రోల్ అవ్వటం, థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ కంట్రోల్ అవ్వటం, ఇవన్నీ చూసుకుంటే శరీరంలో మన భాగంలో, అంటే సెంట్రల్ భాగంలో డిపాజిట్ అయ్యే ఫ్యాట్ వల్లనే మోస్ట్లీ కారణం. సో వాటిని కనుక మనం అరికట్టగలిగితే సొల్యూషన్ మనం అందరే ఉంది. సో చూసుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే, ఇలాంటి మ్యాజిక్ డ్రింక్స్ కాకుండా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది బ్యాలెన్స్డ్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే వర్కౌట్ కొంచెం ఎక్కువగా చేయాలి. ఇంతకుముందు ఎంత వచ్చిందో దానికన్నా ఒక 15-20 మినిట్స్ ఎక్స్ట్రాగా చేయటం, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే మనం తీసుకునే వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. మన బాడీ డిహైడ్రేషన్ అయితే కనుక సెంట్రల్ ఒబెసిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది. మనకి డిఫరెంట్ ఇష్యూస్ రావడం కూడా జరుగుతాయి, గట్ ఇష్యూస్ అంటాం మనం. సో కాబట్టి ఈ కొవ్వుని తగ్గించి, అంటే పొట్టలో ఉన్న కొవ్వుని తగ్గించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాబ్స్ ఎక్సర్సైజెస్ అని ఉంటుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం జంపింగ్ జాక్స్ అని ఉంటాయి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, బాక్సింగ్, స్విమ్మింగ్, అలాగే ఇంకేం చెప్పాలి అంటే టైక్వాండో. సో అంటే మనం ఫిజికల్ HIIT అంటాం, అంటే హై ఇంటెన్సివ్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు అనమాట. అలాంటి ఎక్సర్సైజెస్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, స్టిక్ ఎక్సర్సైజెస్, వీటిని కూడా కలిపితే కనుక డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్ వస్తుంది. నమస్తే.